షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తలుచుకున్నావుగా నీ దేవా వచ్చేసాడు. ఊరికే ఏదో మాట్లాడుకో. ఏయ్ ఆగారు, భక్తురాలికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నారేమో. మీరిక్కడికి కొత్తగా వచ్చారా? లేదు, నేను దారి తప్పొచ్చాను. మిస్ అయింది. ఏమండి ఏమండి అలీ చూడమ్మా, ఏమైంది నాన్న? నాన్నకి ఏమైందమ్మా? ఇలా పడిపోయి నాకు తెలియదే, వచ్చేసరికి ఇలా పడిపోయి ఉన్నారు. ఏమండి ఏమండి డోర్ తెరవండి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నేను చెప్తే నాన్నకి నమ్మకం కలగడం లేదు. అదేం లేదు, నాకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నారు. తనని ఒక అయ్య చేతిలో పెట్టేదాకా నాకేమీ కాదని తనకు తెలియదు కదా. అన్నీ ఆయన చేతికి ఇచ్చేశాను. ఎవరికిచ్చారు? అదే మీ హస్బెండ్ చేతికి. అదిగో ఆయన మందుల కోసం వెళ్తున్నారు. దేవుడా, ఇది బంగారం కదా? అంటే దేవా సార్ నాకు తిరిగిచ్చింది నా బ్రేస్లెట్ కాదు. ఆయన నాకు బంగారం ఎందుకు కొనిచ్చారు? హలో హలో, ఇది ఈ నెంబర్ దేవా సార్దేనా? అవును. మరెవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? దేవా సార్కి మీరు బంధువులు ఏమన్నా అవుతారా? నేను దేవా బావగారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. ఎందుకు? వాణి, నువ్వేంటి ఇక్కడ? గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను. గుడ్ నైట్. ఏయ్, ఛ! ఏయ్! హలో హలో హలో, ఇది దేవా సార్ నెంబరేనా? అవును, నేనే. నేను వల్లిని. టీచరా? చెప్పండి టీచర్. నేను మిమ్మల్ని ఒకసారి చాలా అర్జెంటుగా కలవాలి. దాందే ఉంది, కలుద్దాం. సాయంత్రం మీరు బోట్ ఆపే చోటికి వచ్చి నేనే కలుస్తాను, సుమారుగా 5ంటికి. సరే సరే, నేను అక్కడికి వచ్చేస్తాను. వల్లి అంటే ఎవరు? నేనే. ఓహో, మీరేనా? మీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. సరే పదండి, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. గొడవ చేయకుండా వచ్చారంటే మేము కూడా మిమ్మల్ని ఏమీ అనం. పదండి. ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు కప్పి మీరు చాలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా కళ్ళు కప్పలేరు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడున్నారో నాకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, ఆవిడ్ని అక్కడే వదిలేశాను. మీరు ఈ ఊరికి ఎస్ఐ కదా అని మరో అవకాశం ఇస్తున్నాను. నాకంతా వివరంగా తెలియాలి, లేకపోతే నేనే చెప్పించాల్సి వస్తుంది. స్కూల్లో ఎవరు లేనట్టున్నారు. మరైతే వల్లి టీచర్ ఎక్కడున్నారు? త్వరగా వెళ్ళిపోయారా? త్వరగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది టీచర్కి? దీని గురించి నేను ఎవరిని అడగాలి ఇప్పుడు? మణికంఠని అడుగుతాను, వాడైతే కరెక్ట్గా చెప్తాడు. అరే, వెళ్తున్న దేవాసారే కదా? ఆయన్ని ముందే చూసుంటే వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్తున్న విషయం చెప్పేవాడిని. ఆయనకి ఎవరో ఒకరు చెప్పుంటారులే. దేవన్నా, మణికంఠలా ఉన్నాడు. దేవన్నాయ్. వాడి కోసం వెతుకుతూ ఉంటే వాడే కనిపించాడు. ఎందుకు పరిగెత్తుకొస్తున్నాడు? ఇడ్లీ కొనివ్వమని అడగడానికి కాదు కదా, కావాలంటే కొనిస్తానులే. టీచర్ ఎక్కడుందో చెప్తే చాలు. రానివ్వు, ఏమీ తెలియనట్టు అడుగుతాను.
ఏమైంది మణికంఠ? నేను నీకోసం వెతికని చోటు లేదన్నా. తోటకి కూడా వెళ్ళాను నీకోసం. ఎందుకురా? నీకొకటి చెప్పాలి. వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులా? మీకు చెప్పి తీసుకురమ్మని సునంద టీచర్ చెప్పారు. ఇదెప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? అది అభియాను పిల్లాడు కింద పడిపోయి వల్లి టీచర్ కొట్టారని అబద్ధం చెప్పాడు. అందుకని. ఎప్పుడు జరిగింది ఇది? స్కూల్ వదలడానికి ముందే జరిగింది. జీప్లో ఎక్కించుకొని పోలీసులు టీచర్ని తీసుకెళ్లారు. నిజానికి టీచర్ వాడిని కొట్టలేదు, వాడే కింద పడ్డాడు. అది నేను కూడా చూశాను. వాడు అబద్ధం చెప్పాడు. సిగరెట్ కాల్చడం కూడా చూశాను నేను. సరే, నువ్వు వెళ్ళు. అరే దేవా సార్, ఏంటి ఇలా వచ్చారు? ఎస్ఐ లేడా? లేరు, బయటికెళ్ళారు. స్కూల్లో ఒక టీచర్ని ఇక్కడ స్టేషన్కి తీసుకొచ్చారంట కదా, ఏంటా కారణం? టీచర్నా? లేదు సార్, ఇక్కడికి తీసుకురాలేదు. ఆ? ఇక్కడికి తేలేదా? మరి ఎక్కడికి తీసుకెళ్లారు? అది నాకు తెలీదు సార్. ఆవిడ్ని కస్టడీలోకి తీసుకోవడం నాకు తెలీదు. స్కూల్లో ఏదో సమస్య ఉందని తెలిసాక ఎస్ఐ సార్ ఇద్దరిని తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరి వెళ్లారు. కానీ ఎవరిని కస్టడీలోకి తీసుకుని ఇక్కడికి తీసుకురావడం జరగలేదు సార్. ఎస్ఐ సార్ కూడా రాలేదు. కానీ ఒక అరగంట ముందే ఎస్ఐ గారే వచ్చి ఆవిడ స్కూల్ నుంచి తీసుకెళ్లారు. ఒకవేళ అది అబద్ధపు న్యూస్ అయి ఉంటుంది సార్. నేనెందుకు అబద్ధం చెప్తాను? మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది సార్? టీచర్ని ఎవరిని ఇక్కడికి తీసుకురాలేదు. ఒకవేళ నాకేమైనా తెలిస్తే నేను మీకు వెంటనే చెప్తాను, సరేనా? సరే. ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు కప్పి మీరు చాలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా కళ్ళు కప్పలేరు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడున్నారో నాకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, ఆవిడ్ని అక్కడే వదిలేశాను. మీరు ఈ ఊరికి ఎస్ఐ కదా అని మరో అవకాశం ఇస్తున్నాను. నాకంతా వివరంగా తెలియాలి, లేకపోతే నేనే చెప్పించాల్సి వస్తుంది. మాన్సి, ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. నెలలు నిండకుండా మీరిచ్చిన డేట్ కన్నా 2 వారాల ముందే డెలివరీ అంటే ఇప్పుడు డెలివరీ చేస్తేనే బిడ్డను కాపాడుకోగలుగుతాం, లేదంటే తల్లికి కూడా ప్రమాదమే.
కంచు బయ్యో కంచుదాం సంగీత్